పాయకరావుపేట నియోజకవర్గం కైలాసపట్నం గ్రామం. నేను అదే కాన్స్టిట్యున్సీ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను. ప్రతి మనిషితో నాకు అనుబంధం ఉన్నవాడిని. ఇలాంటి విషాదం జరిగినప్పుడు ఇలాంటి విషాదం జరిగినప్పుడు నేను ఒకటే కోరుకుంటున్నాను, ప్రభుత్వాన్ని ఇమ్మీడియట్గా వాళ్ళ యొక్క ఎవరైతే ప్రాణం పోయిన వాళ్ళకి ₹1 కోటి నేను డిమాండ్ చేస్తున్నాను. గాయాలు తగిలిన వాళ్ళకి 50 లక్షలు. ఇది చాలా చాలా విషాదమైనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం కబుర్లు చెప్పడం కాదు, ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి నేను ఇమ్మీడియట్గా రిలీఫ్ కోసం ఇంతవరకు ఎవరు కూడా రాలేదు, ఇంతవరకు ఏ రకమైనటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. కాబట్టి నేను చెప్తున్నాను, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాటల మనిషి కాదు అనిపించుకుంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ ప్రజలకి ఏ సహాయం చేస్తారో వాళ్ళు ముందు ఇమ్మీడియట్గా రిలీజ్ చేయమనండి. లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించాలి. అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయాలి. తప్పనిసరిగా మేమందరం కూడా కొండంత అండగా ఉంటాం. వాళ్ళందరికీ కూడా ఏం కావాలో దగ్గరుండి చూసి పెడతాం. అంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను.